తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఎమ్మెల్సీ ఓటర్ లిస్టు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడం ఇలా. ముందుగా మీ బ్రౌజర్లో CEO తెలంగాణ అని టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేసినాక ఫస్ట్ వచ్చిన లింక్ చూసారా, CEO Telangana.nc.in. ఓకేనా? దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్, ఈ రిజిస్ట్రేషన్, సెర్చ్ యువర్ నేమ్స్, ఎట్సెట్రా ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకి కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం ఇలా అనేది కదా. సో ఇప్పుడు ఇక్కడ పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్. ఓకేనా? ఇందులో మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించింది, ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ దీనిపైన పీడిఎఫ్ ఎలక్టోరల్ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు 3 లిస్టులు కనిపిస్తున్నాయి. ఇందులో మన ఎమ్మెల్సీకి సంబంధించిన కాబట్టి ఇక్కడ చూడండి కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. ఇందులో మళ్ళీ 20 చూసారా, గ్రాడ్యుయేట్స్ 2025, గ్రాడ్యుయేట్స్ 2024, గ్రాడ్యుయేట్స్ 2021, టీచర్స్ 2025, టీచర్స్ 2023. ఇప్పుడు ఇందులో మన లేటెస్ట్ కావాలి మనకి. సో ఇందులో లేటెస్ట్ కావాలి కదా. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ 2025 పైన క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ ఏంటి అని సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టిట్యున్సీ ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటే దానిపైన క్లిక్ చేసినాక ఇక్కడ గెటింగ్ పోలింగ్ స్టేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూసారా, ఈ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇదన్నమాట లిస్ట్. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నేమ్, పోలింగ్ స్టేషన్ లొకేషన్, అది ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఓకే, అవుట్ ఆఫ్ ఇందులో ఇప్పుడు స్టేట్ మొత్తంలో ఎన్ని ఉన్నాయంటే అరౌండ్ 419 పోలింగ్ స్టేషన్స్. ఓకేనా? నెంబర్ చాలా మటుకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా. ఇది ఓన్లీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అనమాట. ఓకేనా? ఇందులో మీరున్న పోలింగ్ స్టేషన్ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ర్యాండమ్ గా ఒకటి ఫస్ట్ పేరు అయితే చూస్తాను. చూడండి, ఆసిఫాబాద్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తున్నాను. లాస్ట్ వన్ వచ్చేసి వ్యూ అని కనిపిస్తుంది బ్లూలో. సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది, ఇక్కడ క్యాప్చర్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ చూపించిందో అదే నెంబర్కి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఇది అనమాట లిస్ట్. ఓకేనా? ఇందులో మీ పేరు ఎక్కడ ఉందని కూడా ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ ఫైల్. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది సేవ్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ 172 పేజెస్ అప్రాక్స్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు, అలాంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.